వెల్కమ్ టు జీ న్యూస్. శ్రీ 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 అవధూత కాశీనాయన ఆశ్రమం తర్లుబారు రోడ్డు గురువారం మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కందుల రోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనాటి స్థలదాత మాజీ మున్సిపల్ చైర్మన్ దూదేకుల మీరావళి ఇచ్చారని, రోడ్డు వేపించిన దాత నాదెళ్ల సుబ్రహ్మణ్యం గారని తెలిపారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ కాశీనాయన ఆశ్రమం తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసి స్వామివారికి పూజ కార్యక్రమాలకు పాల్గొనడం జరిగింది. ఓం శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమం. జై కాశీనాయనకు జై, కాశీనాయనకు జై, కాశీనాయనకు జై. ఇది కాశీనాయన ఆశ్రమం. మా నాన్నగారు 1991లో అవధూత కాశీనాయన దగ్గరికి వెళ్ళి ₹1 మా నాన్నగారికి కాశీనాయన గారు ఇచ్చారు. దానివల్ల మా నాన్న ఆశ్రమం కట్టాలని 1990 సంవత్సరం నుంచి మన పులుసుబాయి కాలనీలో స్టార్ట్ చేసి, అది జరగని పక్షంలో మార్కాపురంలో మెయిన్ రోడ్డుకి తలుబాటు రోడ్లో ఉంటే బాగుంటుందని 1998లో తార్ రోడ్డుకి మీరావళి గారు 10 కోట్ల స్థలం ఇచ్చారు. నాద సుబ్రహ్మణ్యం గారు రోడ్డు ఇచ్చారు. ఈ స్థలం మహాపుణ్యక్షేత్రం అయిద్దని మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు కాశీరెడ్డి నాన్న శిష్యుడు. పుస్తకంలో కూడా మా నాన్నగారి పేరు ఉంటుంది, కుమ్మరి కాశయ్య కాశీనాయన శిష్యుడు అని. అప్పటి నుంచి మేము కూడా వాళ్ళ వంశకులుగా మా పెద్దన్న గారు కొన్నాళ్ళు 2014 వరకు మా పెద్దన్న గారు చేశారు. కబీరా మేము, మా మోహన్ గారు, నేను కష్టపడి మా శాశక్తుల మా దగ్గర ఉన్న శక్తి కొలది మేము ఏ సంవత్సరం పోగొట్టకుండా మేము ఈ ఆశ్రమం పెద్దగా అభివృద్ధి చేయాలని వెనక పక్కన బేస్పడం లేపాము. కానీ మాకు దేవుడు అనుగ్రహించగా కాశీనాయన గుడిని పెద్ద క్షేత్రం కాగలదని అనుకుంటున్నాము. అభివృద్ధి కూడా రాను కాలంలో జిల్లా అయిన సందర్భంగా ఈ గుడి దండం పెట్టుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని కాశీనాయన ఈ స్థలం ఎందు ఉన్నాడు. కాబట్టి వీరందరూ కూడా కాశీనాయనకు సేవ చేసి కాశీనాయన పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తుల సహారంతో ఈ కాశీనాయన గుడి పెద్ద క్షేత్రమై ఒక కళ్యాణ మండపం కట్టి ₹1 కోటితో ఇది మహాక్షేత్రమై మహావృక్షమై ఈ తలవాటు రోడ్డును అభివృద్ధి చేయాల్సిన ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క భక్తులకి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆశ్రమం నుంచి మేము వినుభవం చెప్పుకుంటున్నాము. మా నాన్న చిన్నప్పటి నుంచే మా నాన్న కుండలు చేసేవాడు గట్టిగా. మా నాన్న తుమ్మల చెరువులో కుండలు చేస్తూ ఉంటే, పోయి ఏందిరా కాశయ్య ఇన్ని రోజులు కుండలే చేస్తావా, మార్కాపురం ఎప్పుడు వస్తావారంటే, నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను నాన్న అని మా నాన్నగారు చెప్పున్నారు. కొన్ని రోజుల తర్వాత 63లో మా నాన్నగారు మార్కాపురం వచ్చిన కాడి నుంచి కాశీనాయన ఆశ్రమం ప్రబోధనలు పెట్టుకొని వస్తానయ్య అంటే ₹1 మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్న రూపాయి ఇచ్చిన కాడి నుంచి నేను చేస్తూనే మళ్ళీ నన్ను, అమ్మ నువ్వు పోయి తీసుకురాప స్వామి నన్ను పంపించారు.
నంద్యాల పంపించాడు ఆకుల లక్ష్మణ గారికి. అయ్యా మా నాన్న కుమ్మరకాశయ్య మా నాన్న నేను తీసుకొని రమ్మన్నాడని నేను చెప్పాను. చెప్తే నేను వచ్చే రోజులు ఉన్నాయమ్మా, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి చేయించమన్నాడు. అలాగనే మేము చేతరాని గారికి ఆ నాయన దయ వల్లనే మేము గుడిని ప్రబోధం చేస్తున్నాము. ప్రజలు సహకరిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా అందరినీ సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని మా కోరిక. కానీ ఆ నాయన ఇంకా మాకు కోరిక ఇస్తాడు, చేస్తాము. అందరూ మా ప్రజలు ఆ సహకరిస్తే ఇంకన్నా డెవలప్ చేయడానికి ఆ స్వామి దయ మాకు కావాలని కోరుతున్నాను.